హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో మనము చాలా టేస్టీగా ఈ కలర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కలర్ రైస్ని హైదరాబాద్లో అయితే బగారా రైస్ అంటారనమాట. చాలామంది చాలా విధాలుగా పిలుస్తారు, కానీ ఈ కలర్ రైస్ని మేమైతే కలర్ రైస్ అంటామండి. ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా అనేది మా పిన్ని ఈరోజు చేసి చూపిస్తారు. చాలా బాగా చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులోకి నాన్ వెజ్ అయినా, పెరుగు చట్నీ అయినా, అలాగే వెజ్లో ఆలు కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈరోజు తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ ఆయిల్, హాఫ్ నెయ్యి వేసుకోవాలన్నమాట. ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు నెయ్యి వేసుకున్నాము. ఇక్కడ కొంచెం రైస్ కూడా ఎక్కువే కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాము. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే ఒక 4 ఇలాచి క్రష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. వీటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. స్లైసెస్గా మనం బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటామో అలా ఈ ఉల్లిపాయలని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి. అందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరుక్కొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలన్నమాట. మా పిన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు చూడండి. ఇవి ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి. మనం బిర్యానీకి అలా వేయించుకుంటాం కదండి, ఆ విధంగా ఇలా బాగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక బాగా పండిన ఒక 4 టమాటోస్ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులోకి వేసుకొని ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ మీరు మూత పెట్టేసుకొని వేయించుకున్న మెత్తబడిపోతాయి. లేదంటే హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వేయించుకుంటే ఈ విధంగా బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలరు యాడ్ చేయడం లేదండి. టమాటోస్ బాగా పండినవి అయితే కనుక రైస్ అనేది మంచి కలర్ వస్తుందన్నమాట. ఇక్కడైతే టమాటోస్ బాగా వేగాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా అంతా కలుపుకుంటూ ఒకసారి ఈ విధంగా వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ కూడా కొంచెం ఎక్కువే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాము, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేగాలన్నమాట. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నారు అంటే 2 గ్లాసెస్ వాటర్ అనమాట. ముందుగానే మేము రైస్ కుక్కర్లో ఒక గ్లాసుకి 2 గ్లాసెస్ వాటరు కొలిచి రైస్ కుక్కర్ ఆన్ చేసి పెట్టామన్నమాట. ఎందుకంటే అక్కడ వాటర్ వేడయ్యాయి అంటే త్వరగా అయిపోతుంది కదా రైస్, అందుకని ఈ విధంగా మనం అంతా మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు వాటర్ ఈ విధంగా వేడి చేసి పెట్టుకున్నారు అంటే త్వరగా మనకి ఈ రైస్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఈ వాటర్ అయితే యాడ్ చేసేసామన్నమాట. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వీడియో క్లిప్ మిస్ అయిందండి. స్టార్టింగ్లో టమాటోస్ దగ్గరే సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు మనము ఈ విధంగా కలయి పెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా క్లోజ్ చేసేసి పెట్టుకొని ఈ వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్లోనే మీరు కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే స్మెల్ అనేది అంత మంచిగా రాదు. ఇప్పుడు యాడ్ చేశారంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము ముందుగానే రైస్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ రైస్లో వాటర్ లేకుండా వంపేసుకొని తర్వాత ఈ రైస్ని మనము ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఈ రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇలా కళాయి పెట్టుకొని ఇక్కడ మనకి సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇలా అంతా కళాయి పెట్టేసి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మనము మీడియంలో పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసామంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే ఈ విధంగా మనకి రెడీ అవుతుందండి. ఇప్పుడు మనము కొంచెం కింద వైపు నుంచి రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని అంతా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కొంచెం తడితడిగా ఉంది కదా, సో ఇప్పుడు మనము మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలన్నమాట.
ఇక్కడ 5 మినిట్స్ అలా ఉంచేద్దాము. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసాము అంటే చాలా టేస్టీగా కలర్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందా? వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.